హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో నీట్ యూజీ 2024 రిలేటెడ్ ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే అన్రిజర్వ్డ్ కోటా గురించి. ప్రజెంట్ ఆ న్యూస్ అనేది మీకు ఆర్టికల్స్లలో వస్తుంది, న్యూస్ ఆర్టికల్స్లో, కానీ అది లేటెస్ట్ న్యూస్ అనేది కాదండి. ఓకేనా, అది 3 months బ్యాక్ న్యూస్. ఓకేనా, అప్పుడు ఏదైతే న్యూస్ ఆర్టికల్స్ రాలేదో, ఎలక్షన్స్ కాబట్టి రాలేదు కాబట్టి, ఎందుకంటే ఆ ట్రెండింగ్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి న్యూస్ వాళ్ళు వేయలేదు. సో ఈ న్యూస్ అనేది ఇప్పటిది కాదు. ఈ న్యూస్ అనేది 3 months బ్యాక్ జరిగిన న్యూస్. ఓకేనా, నేను ఆల్రెడీ 3 months బ్యాక్ మన ఛానల్లో వీడియో చేశాను. ఏపీ వాళ్ళు టీఎస్లో, టీఎస్ వాళ్ళు ఏపీలో ఎంబీబీఎస్ చేయొచ్చా, అవకాశం ఉందా, రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒక 12 minutes వీడియో చేశాను. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే 3 months బ్యాక్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పామో అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు న్యూస్ ఆర్టికల్లో వస్తుంది. అది నేనేమన్నా సొంతంగా చెప్పానంటే కాదు. ఎప్పుడైతే తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో, తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చిందో, అప్పుడే హైయర్ ఎడ్యుకేషన్ హై లెవెల్ మీటింగ్ జరిగింది. అప్పుడు తీసుకున్న డెసిషనే మీకు ఇప్పుడు ప్రజెంట్ పేపర్ న్యూస్ ఆర్టికల్లో వస్తుంది. కావాలనుకుంటే వెళ్ళి డిస్క్రిప్షన్ లో నేను ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నేను అందులో ఏం చెప్పాను అనేది మళ్ళీ ఇదే వీడియోలో అదే చెప్తాను. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. నీట్ యూజ్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ఉంటుంది. సో మీరు నాతో పర్సనల్ గా మాట్లాడాలి, మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనకు న్యూస్ చూస్తే 15% యుఎన్ఆర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి యథాతథం అని వచ్చింది. నిన్నటి ఆర్టికల్ ఏమొచ్చింది, కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ గవర్నమెంట్ కి అప్లికేషన్ చేసింది. 10 years అగ్రిమెంట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి సో మనకు 100% సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ అనేవి తెలంగాణ స్టూడెంట్స్ కి రావాలి అని కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశారు అని ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి అటాచ్మెంట్ ఆర్టికల్ అనేది 15% యుఎన్ఆర్ కోటా యథాతథం అని వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నీట్ లో కూడా 15% రిజర్వేషన్ ఉంటుందా లేదా అండ్ ప్రీవియస్ గా ఏం జరిగింది మీకు జస్ట్ యాజ్ ఏ మెంటర్ గా మాత్రమే చెప్తాను. నాది ప్రాపర్ తెలంగాణ, సో అయినప్పటికీ దేని ఫేవర్ గా చెప్పడానికి కాదు, ఒక మెంటర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకేనా, సో మీకు ఇక్కడ కనిపిస్తున్న న్యూస్ ఆర్టికల్ కానీ మీరు చదువుతున్న న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ వస్తాయి చూసారా, దానికి రిలేటెడ్ నోటిఫికేషన్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన మీటింగ్ జరిగింది. దీన్ని ఒకవేళ లెక్కలోకి తీసుకోగలిగితే నీట్ లో కూడా ఒకవేళ గవర్నమెంట్ అనేది యాక్సెప్టబుల్ గా ఉంటే ఈ సంవత్సరం 2024లో కూడా ఇవ్వాలి అని తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయగలిగితే నీట్ లో కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉందనే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు వచ్చిన ఆర్టికల్ కూడా నీట్ రిలేటెడ్ ఆర్టికల్ కాదు. ఓకేనా, నీట్ రిలేటెడ్ ఆర్టికల్ కాదు, ఇది తెలంగాణలో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆర్టికల్. ఇది 3 months బ్యాకే దీని మీద రివ్యూ మీటింగ్ జరిగి దీని మీద డెసిషన్ తీసుకున్నారు. సో తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ ఏముంటాయి అన్న మీకు డౌట్ రావచ్చు. తెలంగాణలో తెలంగాణ ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలిసెట్, లా సెట్, పీజీ సెట్, పీజీఈ సెట్, ఇలాంటివి చాలా రకాల నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. సో తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వాలో అప్పుడే మనకు మీటింగ్ జరిగి ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ ఏంటయ్యా అంటే 2024 జూన్ 2తో, ఓకేనా, 2024 జూన్ 2తో ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంటే రెండుతో మనకు 2 తెలుగు రాష్ట్రాలు అనేది కంప్లీట్ గా విడిపోతున్నాయి కాబట్టి జూన్ 2, 2024 కన్నా ముందు తెలంగాణలో ఏవైనా హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అనేది మనం రిలీజ్ చేస్తే వాటికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా 15% యుఎన్ఆర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలానే కొనసాగించాలి 2024కు సంబంధించి. ఒకవేళ కొనసాగించకపోతే కోర్టుకు వెళ్తారు. 2024 కన్నా ముందు జూన్ 2 కన్నా ముందే నోటిఫికేషన్ ఇచ్చారు, మేము అప్లికేషన్ చేసాము, ఎగ్జామినేషన్ రాసాం కాబట్టి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్తారు కాబట్టి సో ఆ కోర్టు కేసు అన్నింటినీ మనం భరించడం కన్నా 2024లో ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బెటర్ అని హయ్యర్ ఎడ్యుకేషన్ అప్పుడే డెసిషన్ తీసుకుంది 3 months బ్యాకే. అదే ఆర్టికల్ ఇప్పుడు మళ్ళీ మీకు న్యూస్ లో వైరల్ అవుతా ఉంది. ఇది లేటెస్ట్ న్యూస్ అనేది కాదు. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది నీట్ కి కూడా అప్లికేబుల్ అవుతుందా అంటే సో మనకు జనరల్ గా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన లోకల్ స్టేటస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే కూడా మనకు నీట్ కి అప్లికేబుల్ అవుతున్నాయి. ఓకేనా, ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ కూడా నీట్ కి అప్లికేబుల్ అవుతుందా లేదా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కాదు, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఓకేనా, సో కాబట్టి వాళ్ళు అప్పుడు ఈ నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీన్ని కన్సిడర్ చేసుకొని డెసిషన్ తీసుకోలేదు. అండ్
2023 గురించి మాట్లాడుకుందాం. 2023లో ఓన్లీ నీట్ రిలేటెడ్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లలో మాత్రమే 2014 ముందు 2014 తర్వాత సీట్లు లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అని జియో తీసుకొచ్చారు. కానీ 2023లో హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నిట్లలో కూడా 2014, 2014 తర్వాత కాలేజీలు ఉన్నాయని ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ, లా కాలేజీలలో కానీ, లేకపోతే మన పీజీ కాలేజీలలో కానీ, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజీలలో కానీ ఎక్కడ కూడా ఈ జీవో అంటే నీట్ వాళ్ళకి తీసుకొచ్చిన జీవో అనేది 2023లో గవర్నమెంట్ తీసుకురాలేదు. నీట్ అనేది ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మిగతా అన్నిట్లలో కూడా 15% యుఎన్ఆర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 2014, 2014 తర్వాత ముందు అని తేడా లేకుండా అన్ని కాలేజీలలో యుఎన్ఆర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఓన్లీ ఎంబీబీఎస్ లో మాత్రం, ఓకేనా, ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులలో మాత్రం తెలంగాణ గవర్నమెంట్ లో 2014 ముందు 2014 తర్వాత అని ఒక స్పెషల్ జియో తీసుకొచ్చి కంప్లీట్లీ, ఓకేనా, కంప్లీట్లీ సో 2014 తర్వాత ఉన్న కాలేజ్ అన్ని కూడా తెలంగాణ స్టూడెంట్స్ కే ఇవ్వడం జరిగింది. సో 2024లో కూడా ఇప్పుడు ఈ 15% అన్రిజర్వ్డ్ కోటా ఉంది కదా, ఏపీ ఎంసెట్ మనకు ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఇలాంటి వాటిలలో లాగానే నీట్ లో కంటిన్యూ చేస్తుందా అనేది ఒక క్లారిటీ లేదండి. ఓకేనా, యుఎన్ఆర్ సీట్స్ ని కన్సిడర్ చేస్తుందా అనేది క్లారిటీ లేదు. ఎందుకు అంటే నోటిఫికేషన్ కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చే టైంకే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చి లేదు మేము అన్రిజర్వ్ కోటా ఇవ్వము ఎంబీబీఎస్ లో మొత్తం సీట్లు మాకే అని జీవో తెచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, లేదు అప్పటి వరకు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాండ్ ఉండి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా రిక్వెస్ట్ చేసి 2024లో ఒక్క దాంట్లో యాక్సెప్ట్ చేయండి స్టూడెంట్స్ అందరినీ అని అంటే సో తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా అప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటది. సో ఈ డెసిషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో వస్తుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఈ న్యూస్ ఆర్టికల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని సో ఖచ్చితంగా తెలంగాణలో 15% అన్రిజర్వ్ సీట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ 15% అన్రిజర్వ్ సీట్స్ కానీ ఉంటాయని మనము ఎక్కడా దీన్ని 100% తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఓన్లీ నీట్ రిలేటెడ్ ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ తెలంగాణలో డెసిషన్ తీసుకున్నారు. సో ఆ డెసిషన్ అనేది వెనక్కి తీసుకోరు. కానీ నీట్ రిలేటెడ్ 2023లో స్పెషల్ జీవో ఇచ్చారు కాబట్టి 2024లో కూడా స్పెషల్ జీవో ఇస్తారా లేదా తెలియదు. ఒకవేళ 2024లో తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ జీవో ఇస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా స్పెషల్ జీవో ఇచ్చి నాన్ లోకల్ సీట్స్ అన్నిటి తీసేస్తుందా లేదా తెలియదు. కాబట్టి దీని ఒక్కదాన్ని ఈ న్యూస్ లో వచ్చిన ఈ ఆర్టికల్ ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే సో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అంటే బార్డర్ మార్క్ లో ఉంటారు, తెలంగాణలో మాకు అన్రిజర్వ్ సీట్స్ వస్తాయేమో అని ఉండి అంటే నేను చెప్పట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, అనుకోని ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ చేస్తే 3 to 4 months మన కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ టైంలో ఒకవేళ మీరు ముందే సీట్లు రావేమో అనుకొని మనకి లాంగ్ టర్మ్ లాంటివి కానీ అదర్ కోర్సెస్ కానీ చూస్ చేసుకోగలిగితే మీకు బెటర్ ఆప్షన్ ఉంటుంది. లేదు అప్పటి వరకు వెయిట్ చేసి ఒకవేళ జీవో అనేది మారిపోయి సో సీట్ రాదేమో అని అప్పుడు బాధపడడం కన్నా సో ఇప్పటి నుంచే మీరు ఒకవేళ ప్లానింగ్ చేసుకోగలిగితే అదర్ కోర్సెస్కి వెళ్తారా లేదా అనేది ప్లానింగ్ చేసుకోండి. సో నేను చెప్తున్నాను ఈ జీవో అయితే ఉందండి, యథాతథం అనేది హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. కానీ నీట్ కి కన్సిడర్ చేస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. కన్సిడర్ చేస్తారేమో అనే నేను 3 months బ్యాక్ అనేది వీడియో చేశాను. ఓకేనా, కన్సిడర్ చేస్తారేమో అని. కానీ ఒకవేళ కన్సిడర్ చేయకపోతే సో 2 గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు చేయడానికైతే ఏముండదు. సో నేను వీడియోలో చెప్పాను క్లారిటీగానే, అర్థమైందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే మొబైల్ నంబర్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అక్కడ అడగడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.